10,000 కట్నం, రెండో పెళ్లి. పోలీసులకు చెప్పి ఊస లెక్క పెట్టిస్తాను. బయటకెళ్ళండి. ఆడపెళ్లి వారు ఇంత దౌర్జన్యం చేస్తారని తెలుసుంటే రాకపోతున్నాం. లేవండి. ఇంతకంటే మంచి పిల్లని పెళ్లి చేసుకుని మరీ సన్నిస్తాను. వేధవ సంబంధం, వేధవ డొక్కు మొహం నువ్వును. నీకేం బయలేదు అత్తయ్య. నిలబెట్టి అలా వెళ్ళిపోతుంది. గోదాట్లో దూకేస్తుందేమో. నిలవేణి ఎందుకు ఆ కన్నీళ్లు? ముసలి వేధవ తప్పిపోయినందుకు ఆనందపడాలి కానీ. అసలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ముసలి పెళ్లి కొడుకులు నశించాలి. కట్నం దమ్మిడి కూడా తీసుకోకుండా కళ్ళ కత్తుకుని పెళ్లి చేసుకునే నాలాంటి యువకులు ముందుకు రావాలని వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, రేలంగి వెంకటరామయ్య గారు, నల్లరామూర్తి గారు, కోడిరామూర్తి గారు, చదలవాడ కుటుంబరావు గారు లాంటి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చారు. అందుచేత నీకేం భయం లేదు. నువ్వు నవ్వాలి, నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. జమజ. ఎవడాడు? నేనే. వీరేశలింగం పంతులు గారు పోయారెట్టాగా అనుకున్నాను. లింగాన్నే మింగేసేవాడి పుట్టావు. నేనెప్పుడు అంతే. ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఎత్తుకుని ఆడించి కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటే గాని తోచదుగా. చా, కళ్ళు దించుకుపోతాయి. ఇంకా టైం ఉందిలే. లింగం బాబాయ్ చాలా జాగ్రత్తగా తీయే. అది కాదు, కాస్త ఇష్టం వస్తే బాగుంటుంది. అలానే కాదు, మనకు కావాల్సింది పుట్టుమచ్చ. అబ్బా నేను తీస్తాను. ఎన్ని శవాలు తీయలేదు. ఎందుకు కొట్టావు? నా ఏనుగు నా ఇష్టం. ఇది ఏను కాదు లింగం బాబాయ్. బాబాయ్ లేవలేనరా, వెన్నెముక విరిగినట్టుంది. అయినా ఇదేం సరసం? ఏనుగు ఏనుగు కొబ్బరి బొండం తింటావా? తినలేను తల్లి, తొండం విరిగింది. అయ్యయ్యో. సుందరి, నువ్వు కాస్త డాక్టర్ని పిలుచుకుని రామా. వెళ్ళు. ఇదో రాజుగారు అమ్మాయి. ఎత్తుకుంటే తప్పు, దింపితే తప్పు. ఏమిటో ఒక్క ఫోటో రావడం లేదు. ఏంట్రా పోయాడా? ఇంకా లేదు. పోతే ఈడికి ఎవరు తెస్తాడో ఫోటో? అయ్య బాబోయ్, చిరిగి చచ్చింది. అందుకే కొత్త వదులుగా కుట్టుకున్నాను. నేను వదులుగానే కుట్టాను, కానీ ఆ సత్యంగాడు కొట్టు చీకుడు కూడా అది చిరగకపోతే ఆశ్చర్యపడాలి. ఈసారి రాని దొంగ సచ్చినోడిని బట్టల ముట్లాక్కుని కొబ్బరి బొండంతో కొడతాను. సరే, అలా బజార్లోకి వెళ్ళిపోతావు ఎందుకు? కూర్చో, కొడతాను. పొత్తిగా బుద్ధి లేదు నీకు. సిగ్గు లేకపోతే సరే. పోనీ ఒంటి మీదే కొడతాను. చర్మానికి కుడతావేంటి? నీ ఒళ్ళెంత మెత్తగా ఉందో. రంగు మాత్రం బంగారం కదూ. ఇంకా నల్లబడ్డాను. రోజు సున్నుపిండి పెట్టుకుని నీళ్ళోసుకునేదాన్ని. ఈ మధ్య పత్తక వేసి నేను రుద్దనా? పొళ్ళెట్టాగుందేంటి? నీ వంటికి లేత కొబ్బరి బొండంలా బ్రహ్మాండంగా ఉంటేను. పోకిరి చెస్ట్లో నువ్వును. బాగుంది. అయిన వాళ్ళతో సరసమాడక ఊళ్ళో వాళ్ళతో ఆడతావా? నేనంటే అంత ఇష్టమా సుందరం? నాలో ఏం చూసావు? జమచచ్చా, ఇంకా చూడలేదు, చూడాలి. నువ్వెలా ఉంటావో చెప్పనా? అందరూ పైనుంచి ప్రారంభిస్తారు, అదే వర్ణించడం నేను కింద నుంచి ప్రారంభిస్తాను. నీ అరికాళ్ళు తామరాకుల్లో ఉంటాయి, నీ మోకాళ్ళు లేడికాళ్ళలా ఉంటాయి, నీ జత జళ్ళు అరటిపోతలాగుంటాయి. ఆ తర్వాతేమో సూది. సూది కళ్ళలో దిగితే ప్రమాదం కదా. సాయంకాలం సాగర తీరం శవల్లా గుడ్లప్పగిని చూస్తావేంటి? తొందరగా ఫోటో తీ. ఎన్నో శవాల ఫోటోలు తీశాను కానీ ఇలా తడి వెనకాల అందమైన శవం కాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అది శవం కాదయ్యా, బతుకున్న మనిషి. అవును కదూ. 1 2 3 4. ఎవడ నువ్వు? తప్పుకో. ఉండవయ్యా బాబు. నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు ఎక్కడ ఉంటావో చెప్పు, వచ్చి ఫోటో తీసేస్తాను. ఏటు పక్క గురి పెట్టా? గురి పెట్టడానికి ఇదేనా తుపాకీ పెరంగి అనుకున్నావా? ఫోటోగ్రఫీ. నువ్వు తప్పుకోవయ్యా బాబు, అవతల పిల్ల తానం చేసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని ఎత్తున్నావా? తానాలు అయ్యేటప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూసావా? ఎంత అందంగా ఉందో. ఆ పిల్ల ఎవరనుకుంటున్నా? ఏమో తెలియదు, పరిచయం చేసేసుకుంటాను. నా పెళ్ళం.
అంటే నా చెల్లు బావా 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 నా పెళ్ళం ఫోటో గురెట్టి నన్ను బావ అంటారు కదవా మళ్ళీ ఇటేపు గురెట్టివంటే నూతులో కాదు గోతులు పెట్టి కప్పెడతాం. నా వల్ల కాదురా అబ్బాయి, నేను కదిలే మనుషుల్ని ఫోటో తీయలేనని శవం ఒట్టేసి చెప్పాను. నువ్వు నమ్మలేదు. నేను పోతా. ఈ వెధవలాంచి ఇంకా వచ్చి చావలేదు. నువ్వు పోతానంటే నీ కెమెరా తల బాతుకుని చస్తానా? ఏట్రా అబ్బాయి సీతారాముడి శవంగాడు గొడవ? చూడు సత్యం, ఫోటోలు తీసిపోవాయంటే పోతానని బెట్టి చేస్తున్నాడు. ఇగో లింగం, శవాన్ని కూడా సగంలో ఆపితే మహా పాపమయ్యా. అదేదో పూర్తి చేసేళ్ళు. పైగా నువ్వేం ఊరికంగా చేస్తున్నావా? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చానా? ఆటే మిగిలింది. ఇంతవరకు దమ్ముడి ఇవ్వలేదు. పైగా పిచ్చి ముందు కొబ్బరి బొండంతో నా నడుము వెరక్కొట్టింది. మొన్న రాత్రి చీకట్లో ఫోటోలు తీయబోతుంటే తేలుగుట్టింది. కూటుంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కన ఈ ఫోటోలన్నీ తీసేసరికి నా ఫోటోకి దండడిపోయేటట్టుంది. ఇదిగో లింగం, వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి గరవాలి, అష్ట కష్టాలు పడాలి. నా మట్టుకు నన్ను చూడు, ఈ సీకుడు కుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడుతున్నాను. బిజినెస్ అంటే అదే. ఇదిగో, అంతగా అయితే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోదాం. నీకేం భయం లేదు. లింగం అనేసాడే. ఒరే సీతారాముడు, ఇంకెంతసేపు ఈ ఫోటో గొడవే కానీ అదే నా సొక్క పొడుగు చేయమని ఇచ్చాను కదా. కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా. ఓహో, ఏమయ్యా సుందరం, ఏడయా మీ సీతారాముడు? ఏ ఇది వరకు సొక్క పొట్టిగా కుట్టావు, 2 అంగుళాలు పొడుగుగా కుట్టవా అంటే చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. లోపల డైర్ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలో కనపడతాను. తీసి బేవర్సవరమేగా తీ. ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఒక పక్క నాగమణి, మరో పక్క నీలవేణి, ఇంకో పక్క దయ. ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటయా. మనం చూడాలా? నువ్వు 50 ఇచ్చావనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు జడజబ్బు జడజబ్బు. జడజబ్బు జబ్బు నీకు, నాకు కావాల్సిన డబ్బు. దమ్మిడి ఇవ్వను, చావు. మగ బట్ట నేను కుట్ట, ఆడబట్ట కోసం పుట్టే. ఆడపిల్లలు ఎంతమందో, అసలు మచ్చ ఎక్కడుందో. నిన్న కృష్ణుడు నా కళ్ళకి వచ్చాడే. నిజమా? నా కళ్ళకి వచ్చాడే. ఏకంగా మా ఇంటికే వచ్చాడే. ఏం చేశాడే? వెన్న ముద్ద పెట్టాడు. వెన్న ముద్ద. చేరాలమ్మా పరువే కోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలు Krishna 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 Krishna
మచ్చ 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 నీళ్ళు ఆగండి, చెప్పేది వినండి. అయ్ బాబోయ్, పత్రుని పారిపోతున్నాయిరా. నువ్వు ఫ్లూట్ ఊదుకురా, అవి వచ్చేస్తాయి వెనక్కి. ఫ్లూట్ ఊస్తే అది కాదురా, ఫ్లూట్ ఊస్తే మాత్రం పాములు వచ్చేస్తాయేమో. ఇదిగో నీ వల్ల కదా కానీ నేనే వెళ్తా. గాలి మాలిన ఈ గాలి తేరి పారా చూసి వేసే గీల మావి మాటున దాగుంటే కూత వేసి గుబ్బలు నవ్వే గోల తరుణిరో కరుణతో మోక్షం చూపే కిరణమై నిలిచానే తనువుతో పుట్టే మాయను తెలుపగా పిలిచానే కన్నా మానా మిన్నా మిన్ను నన్ను కన్నులు మూసే నా గోపీలోలా నీ పాల పడ్డామురా భామా భామా తీరాన్ని చేరాలమ్మా సన్నీలలో ఉన్నామురా చిన్నారులా మన్నించరా గోపీలోలా నీ పాల పడ్డామురా ఒరే వాడిపోని సిరులెన్నో పూలు పూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ నేను కోరే ఆ తారా ఏది మీలోన భామ 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 తగదురా ఇది మరి రోజం కాదా సొగసరి గోవిందా అందరూ నీ వారేగా ఒకరితో ముడి ఉందా చూసే కలలు ఎన్నో ఉన్నా చూపే హృదయం ఒకటే ఉందమ్మా గోపీలోలా నీ పాల పడ్డామురా లీలాలోలా అల్లాడుతున్నామురా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలు భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువే కోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా ముగ్గురికి మచ్చలే. అమ్మో